వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనము 2022 మ్యాథమెటిక్స్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 91th క్వశ్చన్ చూసుకుంటే రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రాంబస్ అండి. నా తర్వాత 92 క్వశ్చన్ చూసుకుంటే సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క ఉన్న కోణాలు x డిగ్రీలు మరియు 2x + 30 degrees అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం ఎంత అని అడుగుతున్నాడు. దీనికి మనం చూసుకున్నట్టయితే x + 2x + 30 degrees = 180. పక్కపక్కల భుజాలు అంటున్నాడు కాబట్టి 180. ఈ 30 అటు పోతే 150. ఇది 3x degrees = ఈ 3 ఈ 150ని తీసేస్తే 3 × 3 = 50 డిగ్రీలు. 50 డిగ్రీలు ఉన్నప్పుడు దీంట్లో ప్రతిక్షేపిస్తే ఎంత అన్నాడు? ఇక్కడ 50 డిగ్రీలు ప్లస్ 2x అంటున్నాడండి. 2x అన్నప్పుడు ఎంత అవుతుంది? ఇది 130 అవుతుంది. సో 50 130. దీంట్లో ఏమడుతున్నాడు? అధిక కోణం ఎంత అడుగుతున్నాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి 130. ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖల కలిగిన ఆకారం మీద అడుగుతున్నాడు. ఇది సౌష్ఠవ రేఖలు ఉన్నది రెండోది వృత్తము. దీంట్లో ఎన్నెన్న సౌష్ఠవ రేఖలు చూసినా సమానం ఉంటాయి కాబట్టి దీనికి ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము 94th క్వశ్చన్ 10 రాసుల సగటు 38. వానిలో ఒక రాశి 56ను తొలగించినట్లయితే కొత్త సగటు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 10 × 38 ఎంత అవుతుందండి? 380. 380 - 56 అంటున్నాడు. దాంట్లో తీసినప్పుడు ఎంత అవుతుందండి? 324 మైనస్ అంటే ఇప్పుడు బై 9. ఏంటంటే ఒక రాశిని తొలగించారు కదా, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అన్ని 9 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందండి? చూడండి ఒకసారి. దీనికి చేసినప్పుడు మనము 9 × 27, 9 × 54, 36 వస్తుందండి. 324/9 అన్నప్పుడు ఎంత వస్తుంది? మొత్తము 36 వస్తుంది ఆన్సర్. ఇది చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అసత్య వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. దీనికి వచ్చేసి దీంట్లో అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడను. ఇది కాదండి, దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. ఎందుకంటే వ్యాప్తికి వస్తుంది. ఒక దత్తాంశం యొక్క బహుళకం ఉండవచ్చును, ఉంటుంది. ఎక్కువ బహుళకాలు ఉండవచ్చును. థర్డ్ వన్ చూసుకుంటే దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమైన రాశిని బహుళకం అంటారు. ఆరోహణ లేక అవరోహణ క్రమంలో దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటారు. ఎందుకంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు మనం ఈక్వేషన్ మొదలుపెట్టేసిందేమి, దాంట్లో మనము మధ్యగతం ఏదని చెప్పేసి రాస్తాం. ఇది కూడా రైట్ ఆన్సర్. అసత్యమైన వాక్యాన్ని ఏది గుర్తుందంటే దానికి ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 96th క్వశ్చన్. దీంట్లో వచ్చేసి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం 1296 ఘనపు మీటర్లు, పొడవు 24 మీటర్లు మరియు వెడల్పు మరియు ఎత్తు 3:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే దీర్ఘగణం యొక్క వెడల్పు మరియు ఎత్తు మీటర్లు అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి మనం ఫార్ములా 96 వచ్చేసి ఫార్ములా చూసుకున్నట్టయితే మనము ఎంత అంటే 1296 = L × B × H అండి. దీర్ఘగణం ఫార్ములా. దీన్ని చేసినప్పుడు ఇక్కడ 24 అంటున్నాడు. ఇంకోటి నిష్పత్తి అడుగుతున్నాడు. 3x × 2x 6x². నెక్స్ట్ వన్ చూసుకుంటే 24. ఈ 24ని 1296 తోటి తీసేసినప్పుడు ఎంత అవుతుందండి? దీంట్లో మనకు 54 అవుతుంది. ఇక్కడున్న x² అంటున్నాడు కదా, 6ని ఇక్కడ చేసుకుంటే 6 9లు అంటే 9 = x². ఈ x²కు రూట్ ఎంత అవుతుందండి? 3 అవుతుంది. x = 3. దీంట్లో ప్రతిక్షేపిస్తే ఎంత అవుతుందంటే ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. దీంట్లో మనకు వెడల్పు మరియు ఎత్తు అడుగుతున్నాడు. L × B × H అంటే మనకు 9/6 వస్తుందండి. 9, x వస్తుంది. దాంట్లో ప్రతిక్షేపిస్తే 9/x వస్తుంది. దీనికి వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్. దీనికి థర్డ్ వన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే వృత్తాకార బాట వైశాల్యము 1570 చదరపు సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్లు అయిన వృత్తాకార బాట వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి మనం వృత్తాకార బాటల వైశాల్యం చూసుకుంటే 1570 = 3.14 30² - r². అంటే ఇది పై వృత్త కంకణం యొక్క వైశాల్యం ఏముందండి? π = r² - R² - R². దీన్ని మనం 1570ని ఈ 3.14 తోటి ఈక్వల్ చేసినప్పుడు ఈ 30² - r². ఇది ఎంత అవుతున్నప్పుడు చూడండి ఒకసారి. ఇది మొత్తం పాయింట్స్ తీసేసి 1500
1,57,000 బై 3.14 ఈక్వల్స్ టు 30 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ చేసుకుంటప్పుడు ఎంత అవుతుంది మనకు? మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ 900 మైనస్ 500 ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 400. రూట్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఇది 20 అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి 20, థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2025 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ ఎంత అని అడుగుతున్నాడు. రాంబస్ ఫార్ములా వచ్చేసి ½ ఇంటూ d1 ఇంటూ d2. దీనికి ఇక్కడ చదరపు వైశాల్యం ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ 2025 ఈక్వల్స్ టు ½ ఇంటూ తర్వాత కొండి 27 ఒకటి ఇచ్చాడు కదా, ఒకటి 22. ఈ 27 మనం ఈ 2025 బయటలో ఎడిట్ చేసేస్తే మనకి ఎంత అవుతుంది? మొత్తం మనం చేసేద్దాం. 27 4050 127 135. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 150 150 వస్తుందండి ఆన్సర్. దీనికి ఫోర్త్ వన్. ఈ ఫార్ములా ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి. 2050 ఈక్వల్స్ టు ½ ఇంటూ d1 ఇంటూ d2. ఇది చేసేస్తే కింద ఆన్సర్ వస్తుంది. దీనికి 150 వస్తుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అడుగుతున్నాడు. చూడండి, మనము ఇది చూసుకుంటే ఎంత అవుతుంది? ఇది 34 సెంటీమీటర్స్. త్రిభుజం యొక్క భూమి, ఇది భూమి, ఇది తర్వాత కొండి మరియు చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అడుగుతున్నాడు. దీన్ని ఇలా చూసుకుంటే మనము ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ 34 32 ఇక్కడ మనకు ఈ మిగతాది ఏంటంటే ఇక్కడ ఇది 40 ఈక్వల్స్ టు ఎంత అన్నప్పుడు 24. ఇక్కడ 24 వస్తుంది, ఇక్కడ 32 వస్తుంది అన్నప్పుడు ఇక్కడ 10. అంటే ఇప్పుడు ఇక్కడికి ఎంత? 24 అంటే 10, ఇక్కడ 10, ఇక్కడ ఎక్స్ట్రా 10 ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని మనం కౌంట్ చేసినప్పుడు 5 ఇంటూ 8 ఈక్వల్స్ టు 40. దీనికి ఆన్సరు ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ కాదండి, సారీ, ఇక్కడ 100 వచ్చేసి 40 ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 101 క్వశ్చన్ వచ్చేసి దీనికి ఎలా ఉందంటే ఒకసారి 101 క్వశ్చన్ చూసేసుకుందాం మనము. 81 - 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 39 ఇంటూ 64 5/6. తర్వాత చూసుకుంటే 3√5 6. ఇది అన్నప్పుడు దీనికి మనం ఎట్లంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్ చేసుకున్నప్పుడు 81 ఎట్లా రాసుకోవచ్చు అంటే చూడండి, దీనికి ఇటు రాసినప్పుడు మనము 81 - 1 అన్నప్పుడు దీనిని 39గా రాసుకోవచ్చు ఇంటూ తర్వాత కొండి దీన్ని 35 అన్నప్పుడు మనము 2/6³ 5/6గా రాసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇవన్నీ మైనస్ ఉన్నటువంటి కిందికి వచ్చేస్తే 3/4 ఇంటూ తర్వాత కొండి 3/5. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి మనకు, √3 సో కాబట్టి దీనికి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 3/4 ఏమవుతుందంటే 3/9 అవుతుంది. ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం చేస్తాం కదా, 3/9 అవుతుంది. ఈ 3/9కి ఈ 3/9కి క్యాన్సిల్ అవుతుంది. ఈ తర్వాత కొండి మనము ఇక్కడ 12/6 ఇక్కడ 5/6 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత కూడా ఇక్కడ √3 ఉంది కదా, ఈ √3 ఉన్న దానికి ఏమవుతుంది 1/√3 6/2. ఇక్కడ 2 ఎక్కము, ఇక్కడ 3 ఎక్కము, 3 రెంట్ల అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2 వస్తుందండి. దానికి లాస్ట్ వన్ ఏమొస్తుందంటే మనకు ఇక్కడ ఎంత మిలిగింది? ఇక్కడ 2/5 మిలిగింది. 2/5 ఇంటూ 3/2. మొత్తానికి ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము 102 క్వశ్చన్, ఇది కూడా సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. సేమ్ ఇట్లానే క్వశ్చన్ చేసుకుంటే x 1/x+3 అయినా x+5 4 ఎంత అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు దీన్ని సేమ్ ఇలాంటి మోడలే మనకు లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చెప్పాము. దీన్ని కూడా సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి. దీనికి ఆన్సర్ వచ్చేసింది మనకు 47 వస్తుందండి.
47 వస్తుంది. 49 - 2 లాస్ట్లో 47 వస్తుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 25x² + 9/y - 30xy. ఇది ఎట్లా ఉంది ఫార్ములా చూడండి. a² + b² - 2ab ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని మనం సింప్లిఫికేషన్ చేస్తే దీనికి వస్తుంది. దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. తర్వాత 5600 అసలు 4 సంవత్సరాల్లో 7560 మొత్తంగా మారితే దానికి ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. దాన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే 104th క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా సింపుల్ అండి. దీంట్లో ఏం పెద్ద లేదు. 5600 తర్వాత కొండి 7560. దీంట్లో మనము ఎంత అని చెప్పేసి తీసుకుంటే 196. దీన్ని మొత్తం చూసుకున్నప్పుడు మనము ఈ 1916 మనం ఇక్కడ తీసేసుకుంటే ఈ 1560 చూడండి ఒకసారి మళ్ళీ 1960 = 5600 × r ఫార్ములా వేసుకుంటే 4/100. ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మొత్తాన్ని చూసుకుంటే ఇది 490, ఇది 8, తర్వాత కొండి 4 735 4 = 8 3/4% వస్తుంది. r = వడ్డీ రేట్ ఎంత అండి? 8 3/4 వస్తుంది. దీనికి వచ్చేసి మనకు థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక పరీక్షలో ఇచ్చినటువంటి ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఇవ్వబడిన ప్రతి సరైన జవాబుకు +4 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయించడం జరిగింది. లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి 76 మార్కులు పొందింది. అయినా సరైన మార్కులు ఎంత అని చెప్పేసి అడుగుతుంది. దీనికి ఎంత పెద్దగా మనకు చేసేసేది ఏముండదండి. దీన్ని చూసుకుందాం మనము. చూడండి ఒకసారి. ఇది ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఇది 8th క్లాస్లో ఉంటుంది. 4x - 2 25 - x = 76. ఎందుకంటే మనకు 100లో వచ్చిన ప్రశ్నలు అని చెప్పేసి అంటున్నాడు. 25 క్వశ్చన్లకు ఆమెకు 76 మార్కులు వచ్చినాయి అంటున్నాడు. దాని ఫార్ములా చూసుకుంటే 4x - 50 + 2x = 76. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చూసుకుంటే ఈ 2x + 2x ఇక్కడ 4x = 6x. ఈ -50 అటు సైడ్ పోతే మొత్తం 126. ఈ 126 6 వేసుకుంటే 6 ఎక్కం 6 రెంట్ల 6 ఎక్కం x = 21. సో దీనికి వచ్చేసి ఆన్సర్ ఎంత అండి? 21. నెక్స్ట్ వన్ చూసుకుంటే రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాగా ఎంత అని చెప్పేసి దీనిలో ఆన్సర్ అడుగుతున్నాడు. చూడండి. ఇది L - h = 133 20h - h = L అండి, సారీ L. తర్వాత కొన్ని ఇక్కడ 133 = 19h. తర్వాత కొన్ని 133 19 7 h = 7 వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చూసుకుందాం. L - 7 = 133 = ఈ 7 అటు పోతే 140. L = 140. 140 × 7 = 35 × b. ఇప్పుడు మనం దీంట్లో చూస్తున్నట్టయితే 7 5ల 5 ఎక్కం 5 రెంట్ల 5 ఎనిమిదిలు b = 28. దీనికి మనకు ఆన్సరు ఎంత వస్తుంది? 28. ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 107th క్వశ్చన్. ఇది సింపుల్ అండి. దీంట్లో పెద్దగా ఏం బాధ లేదు. దీంట్లో ఎంతవరకు ప్రధాన సంఖ్యలు అని అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి మనకు 25 ఇది. తర్వాత ఇది థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే టవర్ యొక్క 1/10వ భాగము ఆకుపచ్చ రంగు, 1/20 భాగం తెలుపు రంగు, 1/30 అని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో అన్నీ 1/10 1/30 ++ 1/20 మొత్తం 3 భాగాలు కాసాగు చేస్తే అది ఎక్కం 10 రెంట్ల 10 10 రెంట్ల 20 20 60 కాసాగు చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ 16 ప్లస్ ఇక్కడ 3 + 2 అంటే 11/60. అంటే మనకు మిగిలిన భాగం ఎంత అడుగుతున్నాడు అంటే 60లో 49 భాగాలు 14 మీటర్ల 70 అయితే 60 భాగాలు ఎంత అని చెప్పేసి ఆన్సర్ అడిగి చేస్తే వస్తుంది.
మనకు ఎంత వస్తుందంటే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు 1800 మీటర్లు కదా. దీనికి 18,000 మీటర్లు ఉన్నప్పుడు దాన్ని మనము వాడు సెంటీమీటర్లు ఉన్నప్పుడు దీన్ని మీటర్లోకి మార్చుకుంటే 18 వస్తుందండి దీనికి. 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు 109 ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మనం డిస్కషన్ చేసాము, మళ్ళీ ఒకసారి కూడా డిస్కషన్. 4/7 బార్ ఎంత అని అడుగుతున్నాడు. 4 నుంచి మనం 4 తీసేస్తే 43, కింద బార్ ఒకదానికి ఉంది కాబట్టి 9 0 43 ఎంత వస్తుంది 90. దీనికి 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది మనము రాజు మరియు రాము లాటరీ గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటాగా 78 రూపాయలు పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం అడుగుతున్నాడు. దీనికి ఈయన భాగాలు వచ్చేసి రాము భాగాలు 780 రూపాయలు అయితే మొత్తం ఎంత అడుగుతున్నాడు కాబట్టి 3 4 ఎంత అవుతుందండి 7. 4 ఎక్కం తర్వాత కొండి 780, 4 ఎక్కం 4 9 36, 2 మిగిలింది 5. 195 7 వచ్చేసి ఎంత వస్తుందంటే 1365. మీరు చూడండి ఒకసారి. దీనికి 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము 111. దీనికి ఒక 10 వస్తువుల ఖరీదు వేల 8 వస్తువుల ఖరీదు వేల సమానం అని చెప్పేసి అడుగుతున్నాడు. లాభమా లేదా నష్టం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి దీనికి వచ్చేసి మనకు సింపుల్ ఫార్ములా 10 CP = 8 SP. CP/SP = ఎన్ని 8/10. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఎంత డిఫరెన్స్ ఉంది 2/8 = అంటే ఇక్కడ ఇంటూ 100. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత వస్తుందంటే 8 ఎక్కం 8 రెంట్ల 2 2 4 25% మనకు వస్తుందండి. దీంట్లో వచ్చేసి మనకు 25% లాభం వస్తుంది. 25% లాభం వస్తుంది. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయినా 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు. ఇది చూసుకున్నట్టయితే మనము చూడండి ఒకసారి. 2 చతురస్రాల చుట్టుకొలతలు ఎంత అడుగుతున్నాడు. 4A 1:2 అంటున్నాడు అండి. అన్నప్పుడు వైశాల్యాల చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు. దీనికి ఏమొస్తుంది A². నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ 4A², ఇక్కడ 4A² అంటే ఎంత అవుతుంది. ఇది మనకు చతురస్రాల వైశాల్య నిష్పత్తి A² అయినప్పుడు ఇక్కడ 1² ఇవి కొట్టేసుకున్నప్పుడు మనము ఇది వైశాల్యాల చుట్టుకొలతల తర్వాత కొండి వైశాల్యాలు అవుతున్నాడు. 1:2 అంటున్నాడు కదా. ఇప్పుడు చూడండి 1:2 అన్నప్పుడు వైశాల్యాల నిష్పత్తి ఎంత A² అంటే ఇక్కడ 1² = 2². 4 ఇక్కడ 1 1:4. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక త్రిభుజం యొక్క ఆల్రెడీ ఇంతకుముందు చూసామండి మనం. ఆ త్రిభుజం కోణం ఎంత అన్నట్టు దీనిని అన్నింటినీ 2x + 3x + 5 degrees + 4x - 4 degree = 180 ఎంత అని చెప్పేసి అంటాడు. ఇవన్నీ ఎక్స్లన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి ఈ -13 పంపించేస్తే మనకి ఎంత వస్తుంది బై చేసుకుంటే వస్తుంది. ఇంతకుముందు చేసాం కదా సమాంతర చతుర్భుజం. దానికి ఫస్ట్ క్వశ్చన్ చేసినాక దీనికి అలాగే చేయండి. ఒక సంపూర్ణ యొక్క కోణానికి ఒక పూరక కోణం అంటే 36 డిగ్రీలు. అధిక గోళక కోణం ఎంత అడుగుతున్నాడు. దీనికి 90 + A/2. దీనికి వచ్చేసి చేస్తే ఆన్సర్ వస్తుంది. దీనికి 63వ ఆన్సర్. చూడండి ఫార్ములా ఇచ్చాను నేను. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము అయిపోయిందండి మొత్తం క్వశ్చన్లు. మనకు ఈ రోజుతోటి 2016, 2017, 2022, 2023 మ్యాథ్స్ పేపర్లు మొత్తం చేసేసినాం. ఆల్రెడీ ఒక తెలుగు అయిపోయింది, ఈవీఎస్ అయిపోయింది. 2016 పేపర్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మిగతా రిమైనింగ్ పేపర్లు అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ పేపర్లు సైకాలజీ, తెలుగు సంబంధించిన వాటిని ఫుల్ ప్లేట్స్గా ఇంకొక 2 రోజుల్లో డిస్కస్ చేసిన ఎగ్జామ్స్ అయిపోయి కూడా ఎగ్జామ్లో ఇంకా ఏమేమి చదవాలి ఏం కథ అనేది కూడా సరే నేను ఒక చిన్న వీడియో ఒక 5 to 10 minutesలో వీడియో చేసేస్తాను. అది కూడా చూడండి, మీకు సరిపోతుంది. మన వీడియో ఛానల్లో ఇంకా చాలామంది కూడా సరే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో ప్రతి మినిట్ కంపల్సరీ ఎగ్జామ్కి సంబంధించి ఇస్తాను. ఇంకోటి మనకి ఎగ్జామ్ అయిపోగానే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి అడిగినని చెప్పిస్తూ కూడా ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 hourకి దాని మీద ఒక వీడియో చేసి ఎక్కడెక్కడ ఏ పార్ట్లో వచ్చేసి మనం ఎక్కడ నెక్స్ట్ ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి దాన్ని బట్టి కూడా సరే మనము వీడియో చేసేస్తాం, దాంట్లో పెట్టేస్తాం. ఒకసారి దాన్ని కూడా సరే మీరు చూసుకోండి ఎక్కడెక్కడ నుంచి చదువుకోవాలని చెప్పేసి దానికి మనకి యొక్క నోటిఫికేషన్స్
టైం టు టైంలో మీకు రావాలనుకుంటే మన వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.